తర్వాత చూసారంటే 14 ఏంటి అనంటే హెయిర్ స్టైల్స్ అన్నమాట. ఒక 4, 5 వెరైటీల హెయిర్ స్టైల్స్ అయితే హెయిర్ స్టైల్ అంటే జడలు వేయడం. సో, అది నేర్చుకోబోతున్నారు. 15 చూసారంటే ఫేస్ ప్యాక్ ప్రిపరేషన్. ఓన్‌గా మీరు ఫేస్ ప్యాక్ తయారు చేసి కస్టమర్స్‌కి సేల్స్ చేయాలి. సో, అందులో ఏంటేంటి ఇంగ్రీడియెంట్స్ వేయాలి అవంతా కూడా నేను చెప్తానన్నమాట. సో, అది కూడా మీరు రాసుకోండి. దాని తర్వాత నెయిల్ ఆర్ట్ బేసిక్స్. నెయిల్ ఆర్ట్ నేనే అడ్వాన్స్ లెవెల్ వెళ్లి నేర్చుకోలేదండి. కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది. కానీ మన ఏరియా కొంచెం ఔటర్ కాబట్టి అంత నెయిల్ ఆర్ట్‌కి ఎవరు రాలేరు కాబట్టి నేను ఆ బేసిక్స్ తోనే రన్ చేస్తున్నాను. సో, నేను నేర్చుకున్న బేసిక్స్‌ని మీకు నేర్పిస్తాను. సేమ్ మీరు ఎంకరేజ్ చేసిన దాన్ని బట్టి ఒక నెయిల్ ఆర్టిస్ట్, ఇంకా చాలా ఇప్పుడైతే నెయిల్ ఆర్టిస్ట్ కూడా వేరేగా వచ్చారన్నమాట. సో, నెయిల్ కోసమే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నారు. అది ఒక కళలాగా అయిపోయింది. అది వేరే టాపిక్. సో, అది ఫ్యూచర్‌లో నేను నేర్చుకుంటే తప్పకుండా మీకు నేను నేర్పిస్తాను. దాని తర్వాత హెయిర్ స్పా. హెయిర్ స్పా మీకు బేసిక్స్ క్లాస్‌లో చెప్పరు. ఎందుకంటే బేసిక్స్ క్లాస్‌లో నార్మల్‌గా ఇది కవర్ అవ్వదు. కానీ నేను మీకోసం కవర్ చేస్తున్నాననమాట. ఎందుకంటే బేసిక్స్‌లో నేను హెయిర్ స్పా చెప్తేనే అడ్వాన్స్ క్లాసెస్‌లో హెయిర్ స్ట్రైట్నింగ్, స్మూత్నింగ్, కెరటిన్ అదంతా అదంతా మీకు అర్థమవుతది. అందుకోసం సో, బేసిక్స్ నుంచి మిమ్మల్ని కొంచెం రెడీ చేశానంటే మీకు అర్థమైపోతది. అందుకు సో, ఇది సేమ్ స్కూల్‌లో టీచర్స్ దగ్గర మీరు క్లాస్ వింటున్నట్లు ఉంటదండి. కానీ మీకు ఒక బెనిఫిట్ ఏంటి అనంటే, మేమైతే 40 రోజులంటే 40 రోజులు, 60 రోజులంటే 60 రోజులు ఆ టైంకి పరిగెత్తి అక్కడికి వెళ్లి నేర్చుకున్నాం. మీకు మీ మొబైల్‌లోనే మీరు చూస్తున్నట్టు మీ ఇంటి దగ్గర పడుకొని చూడొచ్చు, కూర్చొని చూడొచ్చు, లెగిసి చూడొచ్చు, వంట చేసుకొని చూసుకోవచ్చు. సో, మీకు నచ్చినప్పుడు మీరు చూసుకోవచ్చు. సో, అందువల్ల సో, రాయడానికిను, మీరు చూడడానికి కూడా టైం నాకు లేదు, మీరు ఇంతలాగా లాగిస్తున్నారు అని అనుకుంటే నిజంగా మీరు బ్యూటీషియన్ నేర్చుకోవద్దు. అంటే ఓపెన్‌గా చెప్తున్నాను. ఎందుకంటే ఒక వీడియోస్‌ని చూసి అందులో ఏంటి చెప్తున్నారో తెలుసుకోకుండా మళ్ళీ వచ్చి నేను చెప్పిన దాంట్లోనే డౌట్ అడిగారంటే నిజంగా నేనైతే రిప్లై ఇవ్వనండి. ఇంతవరకు అన్ని కామెంట్స్‌కి రిప్లై ఇచ్చాను. సో, నాకు అద్దం కళ్ళజోడు పెట్టుకున్నాను అంటే ఏదో స్టైల్ కోసం పెట్టుకున్నానని కొత్తగా చూసిన వాళ్ళు అనుకోవద్దు. ఐ అయితే ప్రాబ్లమ్ వచ్చి ఇప్పుడు 4, 5 డేస్ అవుతుందన్నమాట. సో, చూడండి ఇప్పటికే వాటర్ అయితే కారిపోతుంది. సో, ఈ ప్రాబ్లమ్‌తో కూడా నేను క్లాస్ తీస్తున్నాను అంటే నాకిది ఎంత ఇంట్రెస్ట్ అనేసి మీకు తెలుస్తది. అందరూ నన్ను తిడుతున్నారు. "అక్క రెస్ట్ తీసుకొని నువ్వు ఇది చెయ్యు" అని అన్నారు. సో, కానీ నా వల్ల మీకు లేట్ అవ్వకూడదు అనడం వల్ల నేను తీస్తున్నాను. సో, అది మీకు ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది రాయడానికి ఈ వీడియోని చూడడానికి కూడా మీకు టైం లేదు, ఓపిక లేదు. మీరు చెప్పిందే మళ్ళీ రిపీట్ అడుగుతాను అనంటే అందుకోసం చెప్తున్నాను. మెహందీ క్లాస్‌కి అలాగే క్లాస్ నుంచి తెలివిగా నేను అప్‌లోడ్ చేశాననమాట. కానీ మళ్ళీ అందులో చెప్పిన డౌట్సే మళ్ళీ మళ్ళీ వాట్సాప్ చేసి అడుగుతున్నారు. నిజంగా వాట్సాప్‌లో కూడా రిప్లై ఇవ్వనండి. నాకు తెలిసి నేను ఒక కొత్త డౌట్ అడిగారు అంటే కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు ఇంతవరకు తెలుసు నా కామెంట్స్ అన్నిటికి నేను రిప్లై ఇస్తున్నాను. ఏదో మిమ్మల్ని ఇది చేస్తున్నానని కాదు. ఒక నేను ఇంత కష్టపడి ఒక వీడియో తీసి ఎడిట్ చేసి వీడియో అంతా తీసేసాను. కంప్లీట్ అయిపోయింది అని అనుకోని వెళ్లి చూస్తున్నాననమాట. బ్యాక్ కెమెరాలోనే పెట్టాను. కాల్ రావడం వల్ల కట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పి రికార్డింగ్ చేస్తున్నాననమాట. సో, మార్కర్ మారింది. ఆ మార్కర్ ఎక్కడ పెట్టానో తెలియట్లేదు. ఆహ్, అంటే ఏంటి మాట్లాడాను అనేసి చూసొచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాననమాట. మొత్తం టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. సో, అడిగిన కమెంట్ కాదు. క్లాస్‌లో చెప్పినవి ఇందులో మళ్ళీ ఏదైనా నేను చెప్పిన మాటనే మళ్ళీ తిరిగి అడిగారంటే మాత్రం నేను రిప్లై ఇవ్వను. దయచేసి వాట్సాప్‌లో గూడా కాల్ చేయకండి. వీలైనంత వరకు కాల్ చేయకండి. నేను మీకు చెప్తూనే ఉంటున్నాను. ఇది నాకు కస్టమర్స్‌కి ఇచ్చిన నంబరు అనేసి ఈ 3 డేస్‌లో రెస్ట్ తీసుకుంటాము అనేసి అనుకున్నాను. కానీ ఆ టైంలో ఎన్ని కాల్స్ అంటే అన్ని కాల్స్ చేస్తున్నారనమాట. సో, వీలైనంత వరకు మీరు వాట్సాప్ చేయండి. నేను చూసానంటే రిప్లై ఇస్తాను. కానీ ఈ క్లాస్‌లో చెప్పినదాన్నే మళ్ళీ ఏదో ఒకటి డౌట్స్ అడిగారు అంటే నేను రిప్లై ఇవ్వను. కొత్తగా ఏదైనా తెలియలేదు, చేయలేదు అని అడిగారంటే కంపల్సరీ నేనైతే రిప్లై ఇస్తాననమాట. నన్ను తప్పుగా మాత్రం అనుకోవద్దు. తర్వాత చూసారంటే 18 బ్యూటీ పార్లర్ డెవలప్‌మెంట్.
ఇది ఒక బేసిక్స్ గా ఒక పార్లర్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇది కూడా ఒక అమ్మాయి అయితే మనకి అడిగారనమాట. అక్క నేను కొత్తగా 2 మంత్స్ అయ్యింది పార్లర్ పెట్టి, నేను ఎలా డెవలప్ చేసుకోవాలి చెప్పక్క అని అన్నారు. సో వాళ్ళ కోసం అని కాదు, మీరు నేర్చుకున్న తర్వాత మీ పార్లర్ ని డెవలప్ ఎలా చేసుకోవాలి అనేసి. సో నేను ఇన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నానంటే నేను ఏమేమి టెక్నిక్ ఫాలో చేశాను అనేది గురించి చెప్తాను. అంతకీ కాకపోతే మా ఫ్రెండ్స్ దగ్గర కూడా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే అడిగి కూడా మీకు నేను వీలైనంత వరకు నా ఎక్స్‌పీరియన్స్ అదే కాకుండా నేను తెలుసుకొని కూడా మీకు చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో ఇది కంపల్సరీ 18వ టాపికు. తర్వాత చూసారంటే 19 బ్యూటీ పార్లర్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్. మీరు మీ పార్లర్‌ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? లైసెన్స్ ఎలా తీసుకోవాలి? మీరు ఒక స్టూడెంట్స్‌కి ప్రాక్టీస్ చేపిస్తున్నారంటే సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలి? సో ఇదంతా కూడా మీకు నేను చెప్తాననమాట. ఇది తెలియకుండా బయటకు వెళ్లి షాప్ ఎలా పెడతారు అనడం కోసం ఇదంతా కూడా కంపల్సరీ తెలుసుకొని ఉండాల్సింది. అందువల్ల ఇది కూడా మీకు నేను చెప్తాను. తర్వాత చూసారంటే 20 సోషల్ మీడియా డెవలప్‌మెంట్. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నది అంటే సోషల్ మీడియాయే. చుట్టూ అదే ఉందన్నమాట. సో మనకి సోషల్ మీడియా గురించి అంత ఐడియా లేదు. నేనే ఒక 4 సంవత్సరాలు 4½ ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చిరాకొచ్చి ఇది లాస్ట్ ఛానల్ క్రియేట్ చేశాను. ఏదో మీరందరూ అలా సపోర్ట్ చేయడం వల్ల ఈ ఛానల్ కొంచెం పికప్ అయ్యిందన్నమాట. సో మనకి అంత తెలీదు. సోషల్ మీడియాలో ఏవేవో ఉన్నాయి టెక్నాలజీలో అవి ఇవి అని అంటున్నారు. అంత తెలీదు. బట్ నేను ఇంతవరకు నా ఛానల్‌ని ఎలా తీసుకొచ్చాను అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఎలా తెచ్చుకున్నాను. సో ఇలాంటి చిన్న ట్రిక్స్ ఇంకా మా ఫ్రెండ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా ఎక్కువ ఫాలోవర్స్‌తో ఉన్నారు. సో వాళ్ళు ఎలా గెయిన్ చేశారు అవన్నీ చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ మాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను గానీ ఎక్కువగా అంటే తెలీదు. ఎందుకంటే సోషల్ మీడియా టెక్నాలజీ ఎక్కువగా ఇంగ్లీష్ అవంతా మనకి అంతంత ఐడియా లేదు. నిజంగా టెక్ ట్రై చేస్తున్నాను గానీ మనకి ఒక్కొక్కసారి అయితే కొంచెం చిరాకొస్తదనమాట. అందువల్ల మనకి అంత తెలీదు. సో నేను తెలిసినంత వరకు నేనైతే మీకు నేర్పిస్తాను. సో ఫస్ట్ ఒక బుక్ అయితే ఇలా తీసుకోండి. పెన్నుకి మార్కర్ ఇక్కడే ఉంది. ఇలా ఒక బుక్ తీసుకోండి. నేను చెప్పినట్లు ఒక సైడ్ ప్లెయిన్ గా ఒక సైడ్ లైన్స్ ఉన్నట్లు బుక్స్ అయితే రికార్డ్ బుక్ అని అడిగి తీసుకోండి. మీ నేమ్ పెట్టుకోండి, బ్యూటీషియన్ అని రాసుకోండి. ఇంకా ఈ క్లాసెస్ వరకు చూస్తున్నారు అంటే కంపల్సరీ మీకు బ్యూటీషియన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూస్తున్నారు. సో బ్యూటీషియన్ అని మీ పేరు పెట్టి రాసుకోండి. సేమ్ బ్యూ సేమ్ బ్యూటీషియన్ కోర్స్ టాపిక్స్ అని పెట్టుకోండి. లేదా బేసిక్స్ అనేసి కూడా ఎలా రాసినా పర్లేదు పెట్టుకొని 1, 2, 3, 4, 5 అనేసి ఇలా 20 దాకా మీరు రాసియండి. ఇదంతా మీకు చెప్తాను. సో ఇంకొక డౌట్ రావచ్చు. అక్క ఇదంతా ఇప్పుడు ఈ 20 కూడా లైన్ బై లైన్ చెప్తారా అంటే అలా చెప్పడం కొంచెం నాకు కష్టం. ఏది నాకు సపోజ్ ఎవరైనా టక్‌మని కస్టమర్ వచ్చేసారు అంటే అంటే అందుకని కన్‌ఫ్యూజ్ చేసి వదిలేయను. వీడియో తీసి ఉంచుకుంటాను. వీలైనంత వరకు మీకు నేను ఏదేది ఫస్ట్ ఈజీగా నేర్పించగలనో అందులో నుంచి కొంచెం కష్టమైన టాపిక్స్‌కి తీసుకువెళ్తాననమాట. సో లైన్ బై లైన్‌గా వస్తదా అంటే అలా కొంచెం అవ్వదు. కానీ ఈ 20 టాపిక్స్ కూడా నేను కవర్ చేశానా లేదా అనేది మీరు క్లాస్ అంతా కంప్లీట్ అయ్యినప్పటికి చూసుకోండి. సో బ్యూటీషియన్ గురించి గ్రూప్ క్రియేట్ చేయాలి ఏంటి అవన్నీ కూడా మీకు ఈ బేసిక్స్ క్లాస్ అవ్వనియండి. అయిన తర్వాత నేను చెప్తాను. అడ్వాన్స్ క్లాస్ కూడా అయిన తర్వాతే కదా మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం అవుతది. అందువల్ల మీరు రాసి ఉంచుకోండి. అది ఏది డౌట్ వచ్చినా యూట్యూబ్‌లో కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. బ్యూటీషియన్‌లో కొత్త డౌట్స్ రావాలి. వస్తేనే ఆహ్, ఒక ఎనర్జీగా ఉంటదన్నమాట. ఎందుకంటే మీరు అంత యాక్టివ్‌గా ఉన్నారు అనేసి అనుకుంటారు. ఇంతసేపు క్లాస్ అయితే ఈరోజు క్లాస్ చాలా లెంతీ అయినట్లుండి ఏదో స్కూల్‌లో టీచర్ నిలబడి చేసినట్లు ఉన్నాను. నిద్ర గట్టా వచ్చిందేమో ఒకవేళ నా వాయిస్ నిద్ర వస్తుందనేసి అందరూ చెప్తూ ఉంటారనమాట. సో అందుకే చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. ఒక్కసారి వీడియో అర్థం కాకపోతే రెండోసారి, మూడోసార్లు కూడా మీరు మళ్ళీ చూసుకోండి. చూసుకున్న తర్వాత రాసుకోండి. రాసి మెయింటైన్ చేయండి. నోట్ బుక్ చాలా జాగ్రత్త. ఎప్పటికైనా నా వీడియో ఉంది కదా! ఈవిడ వీడియో ఉంటదిలే చూసుకోవచ్చు అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఏ టైం అయినా ఏదైనా సంథింగ్ ఏమైనా అవ్వచ్చనమాట. ఒక యూట్యూబ్ వాడు కొత్తగా ఏదైనా రూల్స్ ఏదైనా అవ్వచ్చు సంథింగ్. అందువల్ల మీ బుక్స్ మీ దగ్గర ఉంటే ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకు నేను చెప్తున్నాను. సో మీరు మీ రికార్డ్ అయితే పెట్టుకోండి. రేపు ఏంటి అనంటే ఇందులో నుంచి ఏంటేటి నేర్చుకోబోతున్నారు. అంటే
ఇప్పుడు హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైల్‌లో ఏంటేంటి నేర్పించబోతున్నారు. బ్రైడల్ అంటే బ్రైడల్‌లో ఏంటేంటి నేర్చుకోబోతున్నారు అనే దాని గురించి డీటెయిల్ అయితే చెప్తాననమాట. సో, చాలా సేపు అయ్యినట్లుంది. చాలా 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 థాంక్స్ అండి ఇంతసేపు చూసినందుకు. ఆహ్, మళ్ళీ నేను చెప్తున్నట్లే మీ సపోర్టు మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత త్వరగా నేనైతే ఇంకా క్లాసెస్ చాలా ఉంది. నేను మీకు నేర్పించాలి అని అనుకుంటుంది చాలా ఉంది. సో, ఈ బేసిక్స్ క్లాస్‌కి బయటికి వెళ్లి ఖర్చు పెట్టే డబ్బులతో ప్రొడక్ట్ కొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమేం ప్రొడక్ట్ కొనాలి అనేది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎంత డబ్బులవుతదో అనేసి నేను ముందే చెప్పాను కదా! పక్కన ఎవరైనా పార్లర్‌ని అడిగి తెలుసుకొని కిందన కామెంట్ చేయండి. సో, ఆ డబ్బులు మీరు సేవ్ చేస్తున్నట్లే లెక్క అన్నమాట. సో, మీరు నాకు చేయవలసిందంతా ఒక లైక్, కామెంట్ అన్నమాట. బావుంది, బాలేదు, ఇలా అలా ఏదైనా సరే మీకేదైనా అనిపిస్తే అది మీరు చెప్పండి. ఎందుకంటే మీరిచ్చిన సపోర్ట్‌లో నాకు నిజంగా యూట్యూబ్ ఇన్‌కమ్‌ని నమ్మేసే నేను నెక్స్ట్ మేకప్ క్లాస్‌కి వెళ్ళాలి అంటే యూట్యూబ్ ఇన్‌కమ్ కంపల్సరీ కావాలి. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ. నేను మోడల్స్‌కి, వీళ్ళ పిల్లలకి వీళ్ళందరికీ ఇవ్వాలి అంటే నేను పెట్టుబడి పెట్టాలి. సో, నాకు వచ్చిన ఇన్‌కమ్‌తో పార్లర్‌లో, టైలరింగ్‌లో నాకొచ్చిన ఇన్‌కమ్‌తో నా ఫ్యామిలీ, నా ఇది అదంతా రన్ అవుతూ ఉంటది. సో, ఎక్స్‌ట్రాగా మీకోసం నేను పెట్టాలి అంటే మీరే నాకివ్వాలి. సో, మీరు నాకివ్వాలి అనంటే డైరెక్ట్‌గా వచ్చి ఇవ్వాలి అని కాదు. మీరిలా సపోర్ట్ చేశారంటే చాలన్నమాట. సో, అర్థమయ్యి ఉంటదనుకుంటున్నాను. సో, బాయ్ అండి. థాంక్స్ అండి ఇంతసేపు చూసినందుకు.